మహాగణుడ, మహాకనికరం గల దేవ, మీ అపారమైన ప్రేమకు వెళ్ళని స్తోత్రాలు తండ్రి. గడిచిన వారం నుంచి తండ్రి ఇప్పటి వరకు మేము చేసే ప్రయాణాల్లోనూ, మేము చేసే పనుల్లోనూ, నైనా మేము చేసే పరిచర్యలోను తండ్రి మీ ఆత్మ సహాయాన్ని అందించి, మీ బాహుబలము చేతను, మీ కృప చేతను, మీ అమూల్యమైన ప్రేమ చేతను మమ్మల్ని కాపాడి ఇంకనూ నీ సజీవ లెక్కలు ఉంచినందుకు వందనాలు, కృతజ్ఞతలయ్యా. ఇదిగోనైనా మీరిచ్చిన ఈ స్వాస్థ్యాన్ని తండ్రి, మీరిచ్చిన ఈ ఆయుష్ని తండ్రి, నాయన ఈ దినము తండ్రి నాయన సంతోషంగా తండ్రి నీ సన్నిధానంలో మిమ్మల్ని స్తుతించుకుని ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. నీ పిల్లలుగా ఇప్పటి వరకు పాటలు పాడి నీ నామాన్ని మహిమపరిచాను తండ్రి. ఇదిగోనైనా మీ అమూల్యమైన జీవ గ్రంథములు, పరిశుద్ధ గ్రంథంలో నాయన మేము పరిశీలన చేస్తుండగా నాయన మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా తండ్రి మా అందరితో మాట్లాడి తండ్రి నిలిచి నిన్న మమ్మల్ని మరుగు చేసి మీరే మాతో మాట్లాడి తండ్రి మమ్మల్ని సరిచేసి మా బ్రతుకులను నాయన సరిచేసి మీ రాజ్యము, మీ ఉనికి, మీ చిత్తము మా జీవితాల పట్ల తండ్రి మా పట్ల నెరవేర్చలాగును తండ్రి. నాయన మీ చిత్తం మా పట్ల ఏమై ఉన్నదో తండ్రి నాయన మీ లేఖనాల ద్వారా మాతో చక్కగా సూటిగా మాట్లాడతారని నమ్మచ్చు. ప్రాధేయపడుతూ బ్రతిమలాడుతూ ఈ చిన్ని ప్రార్థన మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. మరి అవకాశం ఇచ్చినటువంటి కన్నతండ్రి దేవునికి యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రభుపేటన వందనాలండి. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఆయుష్నిచ్చే కొలది, దేవుడు దినాలు గడిచే కొలది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆలోచన ఏమై ఉన్నదో అనేది మానవాళికి అర్థం కాలేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే నా ఇష్టం, నా కష్టం అంటూ ఈరోజు తమ బ్రతుకులని సర్వనాశనం చేసుకుంటూ దేవుని యొక్క ఆలోచనల నుంచి శాశ్వతముగా దూరం అయిపోతున్నారు. ప్రేమ దేవుని వారలారా, అంటే దేవుడు ఈ సృష్టిని ఎందుకు కలిగించారు? ఈ సృష్టిని దేవుడు ఎందుకు కలిగించారు? అసలు ఈ భూమిలో మనం ఎందుకు నివసించాలి అనే ఆలోచన ఈరోజు మానవాళికి లేకపోవడం అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ప్రతి విషయాల్లో కూడా చూడండి, ఈ ప్రకృతిలో లేదంటే ఈ సమాజంలో చేస్తున్న ప్రతి వ్యవస్థలో అంటే ఒక ప్రోడక్ట్ తయారు చేయాలంటే మరి దాని కొరకు కొన్ని వేల మంది, లక్షల మంది పని చేస్తారండి. ఉదాహరణకు హెట్రోడెక్స్ కంపెనీ అనుకుందాం. ఇప్పుడు అక్కడ తయారు చేయబడేది ఏంటంటే ఒక మెడిసిన్ తాలూకు యొక్క రా మెటీరియల్ తయారు చేయబడుతుంది. అంటే ఒక రోగానికి సంబంధించి రా మెటీరియల్ తయారు చేయబడుతుంది, కానీ అక్కడ పనిచేసేవారు మాత్రం కొన్ని వేల మంది అక్కడ పనిచేస్తున్నారు. అయితే వీరందరూ కష్టపడి ఫైనల్గా ఏం తీసుకొస్తారంటే అక్కడ రా మెటీరియల్ తయారు చేస్తారు మెడిసిన్ కొరకు. అంటే వారి ఉద్దేశాన్ని, ఏ ఉద్దేశం అంటే కంపెనీ యాజమాన్యం ఏదైతే చేయాలనుకుంటుందో ఆ ఉద్దేశాన్ని వారు దాని ప్రణాళికల ప్రకారంగా, షిఫ్ట్ల ప్రకారంగా, లేదంటే ఒక స్టేజెస్ ప్రకారంగా వారు కావాలనుకున్న దాన్ని వారు రాబట్టినంత వరకు కూడా ఏం చేస్తారంటే ఆ కార్యనిర్వహణ అంతా కూడా జరిపిస్తారు. అల్టిమేట్గా వారు అనుకున్నది ప్రొడక్ట్ వారు తయారు చేస్తారు. అయితే ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనం కూడా మరి క్రైస్తవులుగా మన ఆలోచన ఏంటి? దేవుని పిల్లలుగా మన ఆలోచన ఏంటి? అసలు దేవుడు మన పట్ల ఏం ఆశిస్తున్నాడు? అసలు మనల్ని ఏం చేయమంటున్నారు ఆయన? పోనీ దేవునిలోనికి వచ్చిన మనము ఆయన ఉద్దేశాలు నెరవేర్చేవారుగా ఉన్నాము. అసలు ఈ దేవుడు ఏంటి? అసలు యేసుక్రీస్తు ఎవరు? ఇలా ఈ ప్రశ్నలు మనం వేసుకోవాలి ప్రియమైన దేవుని వారలారా.
ఎందుకంటే దేవుడు అర్థం కాలేనప్పుడు ఒక ఫోన్ మనం కొనుక్కున్నాం అనుకోండి, ఆ ఫోన్ ఎలా వాడాలో తెలియలేదు అనుకోండి, అది మన చేతిలో ₹1,00,000 ఖరీదైన మొబైల్ ఉన్నా ఉపయోగం ఉండదు. అవునా కదా? ₹1,00,000 మొబైల్ మన చేతిలో ఉంది. అది ఎలాగ ఉపయోగించాలో మనకు తెలియలేకపోతే దాని యొక్క ఉపయోగం లేదండి. ప్రియమైన దేవుని వారలారా, మరి అలాంటిది ఈరోజు 66 పుస్తకాలు కలిగిన బైబిల్, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక, అంటే ఈ సృష్టి గురించి, ఈ మానవుల గురించి, అంటే మానవ మనుగడ గురించి, వారు పుట్టిన దగ్గర నుంచి చనిపోయినంత వరకు వారు ఎలా ఉండాలి, ఏం చేయాలి, వాటంతటిని కూడా దేవుడు రాయించి ఇచ్చినప్పుడు, మరి ఈ పరిశుద్ధ గ్రంథములో ఈ లేఖనాల్లో ఉన్న సారాంశం మనకు అర్థం కాకపోతే ఏమవుతుందంటే, అంటే ₹1,00,000 ఫోన్ మన చేతిలో ఉన్న ఉపయోగం లేనట్టుగానే మన చేతిలో 66 పుస్తకాలు ఉన్నా సరే ఏమవుతుంది? ఉపయోగం ఉండదు. కనుక ఈరోజు అసలు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం పరిశీలించేద్దాం. అంటే కొన్ని నిమిషాలు మనం మాట్లాడుకుందాం. ఏంటంటే లూకా సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. లూకా సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది. అంటే దేవుని రాజ్యము గురించి, ఆ సంగతుల గురించి మనం చాలాసార్లు ప్రస్తావించుకున్నాం. మరొకసారి దాన్ని రిమెంబర్ చేసుకున్నాం. అంటే నూతనంగా, అంటే అసలు ఉద్దేశం ఏంటి, అసలు దేవుని యొక్క రాజ్యం యొక్క స్థిరత్వం గురించి, దేవుని యొక్క రాజ్య స్థాపన గురించి ప్రారంభంలో ఉన్న అపోస్తలులు కానీ, లేదంటే యోహాను గారు కానీ, యేసుక్రీస్తు ప్రభుల వారు కానీ, అంతకుముందు ప్రవక్తలు కానీ, ప్రారంభ సంఘ సభ్యులు కానీ, వీరందరూ వారు ఎలాంటి ప్రయాసపడ్డారు ఏంటి అన్న దాని గురించి మనం ఆలోచించాలి. అయితే ఇక్కడ లేఖనాల్లో మనం చూసినట్లయితే యోహాను కాలం వరకు ఏం ప్రకటించబడుతుందట? ధర్మశాస్త్రమును, ప్రవక్తల ప్రవచనాలను ఉన్నాయి. మరి అప్పటి నుంచి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుతుంది. అంటే యోహాను కాలం అంటే ఏంటి? యోహాను ఎవరింతకి? అంటే ఇక్కడ చెప్తున్న యోహాను ఏ యోహాను? అంటే ఎవరి గురించి మాట ప్రస్తావించబడుతుంది అంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి ప్రస్తావించబడుతుంది. ప్రియమైన దేవుని వారలారా, అంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసుక్రీస్తు పుట్టడానికంటే ముందు ఆయనకంటే ముందు ఒక ప్రవక్తను పుట్టిస్తాననేసి ఆయన గురించి చెప్పబడిన ప్రవచనాలన్నీ కూడా యోహాను విషయంలో నెరవేరినట్టుగా మనం చూస్తాం. అయితే అప్పటి వరకు కూడా ధర్మశాస్త్రం ఉంది, ప్రవక్తలు, ప్రవచనాలు ఉన్నాయి. ఇంతకీ ధర్మశాస్త్రం అంటే ఏంటి? అంటే ఇదంతా ధర్మశాస్త్రం కాదా? బైబిల్ గ్రంథంలో రెండు ప్రాముఖ్యమైన గ్రంథాలు ఉన్నాయి. ఏంటంటే ఒకటి పాత నిబంధన గ్రంథం, 2 క్రొత్త నిబంధన గ్రంథం. పాత నిబంధన గ్రంథము మోషే ద్వారా దేవుడు ఇవ్వబడుతుంది. క్రొత్త నిబంధన గ్రంథం ఎవరి ద్వారా ఇవ్వబడుతుంది? యేసుక్రీస్తు ద్వారా స్థిరపరచబడుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మరణించడానికి ముందు రోజు రాత్రి శిష్యులకు మరి ఒక పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. మరి పాత నిబంధన ఎక్కడుంది? మోషే దగ్గర ఇచ్చారన్నాం కదా.
ఎక్కడ? నిర్గమాకాండము 24వ అధ్యాయము 4వ వచనం. నిర్గమాకాండము 24వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. అతడు నిబంధన గ్రంథము తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై యుందుమనిరి. అంటే మోషే ద్వారా దేవుడు ఆజ్ఞలు ఇస్తుండేటప్పుడు ఈ ఆజ్ఞలను దేవుడు మరి వారికి వినిపించినప్పుడు, మోషే ద్వారా వినిపించినప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా మేము దేవుని చెప్పే ఆజ్ఞలన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తామనేసి చెప్పారండి. అప్పుడు మోషే రక్తము తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇది ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పును. మోషే గారు ఏం చెప్తున్నారండి? ఇది మీరందరూ కూడా ఆయన ఆజ్ఞలు పాటిస్తానన్నారు కనుక ఇదిగో మరి యవనస్తులందరూ ఏం చేశారంటే అక్కడ బలిలు అర్పించి, మోషే అంటే దేవుడు చెప్పిన దాని ప్రకారంగా అవి మోషే దగ్గర తెచ్చినప్పుడు అవి ప్రత్యక్ష గుడారంలోను మందసం మీద ప్రోక్షించిన తర్వాత వాటిని ఆ రక్తాన్ని తీసుకొచ్చి ఈ ప్రజలందరి పైన ప్రోక్షించినట్టుగా మనం చూస్తాం. మోషే ఏమంటున్నాడు? ఇది మీతో చేసిన నిబంధన రక్తం ఇదే అని యెహోవా అంటే దేవుడు మీతో చేసిన నిబంధన రక్తం ఇదే అని చెప్పను. మరి నూతన నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ప్రియమైన దేవుని వారలారా, మరి దేవుడు అంటే పాత నిబంధన గ్రంథం యొక్క ఉద్దేశం మనకు తెలియాలి, క్రొత్త నిబంధన గ్రంథం యొక్క ఉద్దేశం మనకు తెలియాలి. 66 పుస్తకాలు మనకు అవసరం కనుకనే దేవుడు ఒక గ్రంథస్థంగా 66 పుస్తకాలను మనకి ఇచ్చారు. అంటే ప్రవచనాలు మనకు తెలియాలి, ఆ ప్రవచనాలు ఎలా నెరవేరాయో కూడా మనకు తెలియాలి. అంటే పాత నిబంధన గ్రంథం యొక్క భక్తుల జీవితాలు, చరిత్రలు మనకు తెలియాలి, దేవుని యొక్క సంకల్పం మనకు తెలియాలి. అలా తెలిసినప్పుడు నూతన నిబంధన గ్రంథంలో అది ఎలా నెరవేరిందో కూడా మనకు అర్థమవుతుంది. ప్రేమ దేవుని వల్ల అయితే యోహాను కాలం వరకు ధర్మశాస్త్రమును, ప్రవక్తలను, ప్రవచనాలు ఉన్నాయి. కానీ అప్పటి నుంచి దేవుని రాజ్యము ప్రకటింపబడుచున్నది. మరి దేవుని రాజ్యము ఇంకా వస్తుంది అంటున్నారు. మరి యూదులైతేనేంటి, చాలా మంది క్రైస్తవులు అయితేనేంటి, ఇంకా ఆయన రాజ్యము, ఆయన కొరకు, ఇంకా ఆయన మొదట రాకడ కొరకు ఎదురు చూస్తున్నట్టుగా మనం చూస్తామండి. సుమారుగా 1,50,00,000 మంది అంతా ఉన్నారు యూదులు. మరి ఈ 1,50,00,000 మంది ఉన్న యూదులు దేనికోసం ఎదురు చూస్తున్నారంటే, ఎక్కువ శాతం దేనికోసం ఎదురు చూస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మొదట రాకడ గురించే చూస్తున్నారు. ఏంటి? దేవుని రాజ్యం యొక్క స్థితిగతులు మనకు తెలియాలండి. అంటే ఒక రాజ్యానికి ఉండే లక్షణాలు ఏంటి? ఒక రాజ్యం అంటే ఏంటి? అసలు దేవుడు రాజ్యాన్ని ఎలా స్థాపించాలనుకున్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియమైన దేవుని వారలారా, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం. ఆ రాజుల కాలములలో 44వ వచనం. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందువారికే తప్ప మరి ఎవ్వరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలిచును. ప్రియమైన దేవుని వారలారా, దానియేలు గారి ద్వారా దేవుడు ఒక ప్రవచనాన్ని వ్రాయిస్తున్నారు. ఏంటండి? దానియేలు గారి ద్వారా దేవుడు ఒక ప్రవచనాన్ని రాయిస్తున్నారు.
ఏంటంటే, నేను ఆ రాజుల కాలంలో ఒక రాజ్యాన్ని స్థాపించబోచున్నాను. ఇక్కడ నెబుకద్నెజరు రాజుకి కల వస్తుందండి. ఆ కలలో బంగారు శిరస్సు, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టి కలిసినున్న ఈ 4 భాగాలు ఆయనకి కనిపిస్తాయి. మరి ఆ కళ ఆయన్ని ఆందోళన చెందించినప్పుడు అక్కడున్న ఆయన సంస్థానంలో ఉన్న జ్ఞానులు ఎవరు కూడా ఆ కళ భావాన్ని చెప్పలేనప్పుడు దేవుడు దానియేలు గారిని అక్కడికి పంపించి ఏంటి ఈ ప్రవచనాన్ని దేవుడు అంటే దానియేలు ద్వారా తెలియజేస్తున్నాడు. ఇదిగో నేను ఆ రాజుల కాలంలో ఒక రాజ్యాన్ని స్థాపించబోచున్నాను. ఆ రాజుల కాలంలో అంటే ఇంతకీ ఏ రాజులు? ఇంతకీ ఈ నెబుకద్నెజరు అనే రాజు ఏ రాజు? ఎప్పుడున్న రాజు? నెబుకద్నెజరు అనే రాజు ఏ రాజ్యానికి సంబంధించిన వ్యక్తి? అయితే ఈ విషయాల గురించి కూడా మనకి కొంచెం అవగాహన ఉండాలి. ప్రపంచాన్ని అంటే చాలా సామ్రాజ్యాలు పరిపాలించి అందులో ప్రాముఖ్యమైన సామ్రాజ్యాలు కొన్నిటి గురించి మనం చూస్తే ఐగుప్తు సామ్రాజ్యం, అది ఐగుప్తు సామ్రాజ్యం విన్నారు కదా. ఐగుప్తు సామ్రాజ్యం అంటే ఈజిప్ట్ నాగరికత గురించి, అది చాలా పురాతనమైన నాగరికత. ఈజిప్ట్ నాగరికత, మెసపటోమియా నాగరికత, ఈ నాగరికతలు చాలా ఓల్డెస్ట్, చాలా పాత నాగరికతలు, పురాతనమైన నాగరికతలు అండి. మరి మెసపటోమియా ప్రాంతానికి చెందిన వాడే అబ్రహాము చాలా అభివృద్ధి చెందిన ప్రాంతంలో నుంచే వస్తారు. అబ్రహాం గారు మెసపటోమియా ప్రాంతాన్ని, అక్కడ ఆ మెసపటోమియా ప్రాంతంలో ఊరు అనే పట్టణం నుంచి ఆయన వచ్చినట్టుగా మనం చూస్తాం. అయితే ప్రియమైన దేవుని వారలారా, ఐగుప్తు సామ్రాజ్యము క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వం 1200 సంవత్సరాల వరకు కూడా ఐగుప్తు సామ్రాజ్యం అంటే రాజ్యాల గురించి మనం అంటే ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించాలంటున్నాడు కదా. అసలు ఆ రాజుల కాలంలో ఏ రాజుల కాలం అసలు అన్న దాని గురించి, అసలు ఆ రాజ్యాలు ఏంటన్న దాని గురించి మనం చూద్దాం. మొదటిది ఐగుప్తు సామ్రాజ్యము క్రీస్తు పూర్వం 2000 ప్రపంచాన్ని పరిపాలించిన సామ్రాజ్యాలండి. మరి ఐగుప్తులో కరువు వచ్చినప్పుడు యోసేపు గారు అక్కడ ఉండి ధాన్యాగారాన్ని నిల్వ చేసి, మరి ఆ ధాన్యాగారము ప్రపంచ దేశాలంతటినీ కూడా సరఫరా చేసినట్టుగా చూస్తాం. అందులో యూదులు కూడా ఒకరు. యూదులు అంటే యోసేపు తన కుటుంబము, యాకోబు 70 మంది సంతానం అక్కడ ఐగుప్తుకు వెళ్ళినట్టుగా చూస్తాం. అంటే వీళ్ళు మాత్రం వెళ్ళారంటే ప్రియమైన దేవుని వారలారా, కాదండి. అప్పుడు ఆ కరువు వచ్చినప్పుడు ప్రపంచ దేశాన్ని అంతటికి కూడా కరువు వచ్చింది. వారు ప్రపంచాన్ని అంతటికి కూడా వారి దగ్గర ఉన్న ధాన్యాన్ని వారు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అది చరిత్రలో మనం ఉంటుంది, బైబిల్ గ్రంథంలో ఉండదు, కానీ చరిత్రలో అది మనం చూడగలం. రెండోది అస్సూరు సామ్రాజ్యము ఇది క్రీస్తు పూర్వం 900 నుంచి 606 వరకు కూడా ఈ సామ్రాజ్యం పరిపాలించినట్టుగా మనం చూస్తాం. మూడవది బబులోను సామ్రాజ్యము 606 నుంచి 536 వరకు కూడా క్రీస్తు పూర్వం ఈ బబులోను సామ్రాజ్యం మనం చూస్తాం. అలాగే మాది పారసీక సామ్రాజ్యము క్రీస్తు పూర్వం 536 సంవత్సరం నుంచి 330 సంవత్సరం వరకు కూడా ఈ మాది పారసీకులు అంటే పర్షియన్స్ కింగ్స్ అనేసి మనం చూస్తాం. అలాగే ఐదవదిగా గ్రీకు సామ్రాజ్యము. ఈ గ్రీకు సామ్రాజ్యము క్రీస్తు పూర్వము 330 నుంచి 46 సంవత్సరం వరకు కూడా, క్రీస్తు పూర్వం 46 సంవత్సరం వరకు కూడా ఈ గ్రీకు సామ్రాజ్యం ఉన్నట్టుగా మనం చూస్తాం. అలాగే నెక్స్ట్ రోమా సామ్రాజ్యము. ఇది క్రీస్తు పూర్వము 46 సంవత్సరం నుంచి క్రీస్తు శకం అంటే ఇది విడతలుగా అది కొలాప్స్ అయిపోయినట్టుగా మనం చూస్తాం. అది మొదటి పతనం ఎప్పుడు జరుగుతుందంటే 395 క్రీస్తు శకం, అలాగే 476, 606కి అది రోమా సామ్రాజ్యం కూడా శాశ్వతంగా పోతుంది. అయితే ఆ కాలంలోనే రోమా సామ్రాజ్యము పోపులు రోమా సామ్రాజ్యం అని మనం చూస్తాం. అంటే ఈ పోప్స్ కూడా ప్రపంచాన్ని పరిపాలించారండి. ఇలాగా 7 సామ్రాజ్యాలు ప్రపంచాన్ని
7 సామ్రాజ్యాల ప్రపంచాన్ని పరిపాలించింది. అది ఒక్కొక్క కాలాన్ని మనం చూస్తాం. అయితే ఇందులో ప్రాముఖ్యంగా బైబిల్ గ్రంథంలో మెన్షన్ చేసినవి ఏంటంటే 4 విషయాల గురించి చెప్తున్నాడు. అయితే ఇప్పుడు వీళ్ళు ఈ దానియేలు గారు ఎక్కడున్నారు అప్పుడు? ఈ దానియేలు గారు ఐగుప్తులో లేరు. ఎక్కడున్నారు? ఐగుప్తు నుంచి మోషే ద్వారా దేవుడు కనానుకు నడిపించడం, కనాను నుంచి వీరు ఆ దేశంలో ఈ ఇశ్రాయేల్ 12 గోత్రాల వారు చీట్లు పెంచి యెహోషువ గారి ద్వారా మరి ఎవరి భూభాగాన్ని వారికి పంచివేయడం, ఆ తర్వాత సుమారుగా ఒత్నీయేలు మొదలుకొని మరి సమూయేలు వరకు మరి 16 మంది న్యాయాధిపతుల ద్వారా దేవుడు వీరిని పరిపాలించడం. అంత మాత్రమే కాదు, తర్వాత దావీదు మహారాజు, మొదటి సౌలు మహారాజు, తర్వాత దావీదు మహారాజు, ఆ తర్వాత సొలొమోను మహారాజు. అంటే ఇలా మరి 3 రాజులు ఇశ్రాయేల్ 12 గోత్రాల వారు గారిని కామన్గా పరిపాలించడం. వీరు పరిపాలించిన తర్వాత మరి అక్కడ సొలొమోను తర్వాత రెహబాము తన కుమారుడైతే, ఆ రెహబాము కాలంలో రాజ్యము 2 భాగాలుగా విడిపోతుంది. ఈ రాజ్యం 2 భాగాలు విడిపోయిన తర్వాత ఉత్తర రాజ్యం గాను దక్షిణ రాజ్యం గాను విడిపోతుంది. ప్రియమైన దేవుని వారలారా, అలా ఉత్తర రాజ్యాన్ని ఇశ్రాయేల్ 10 గోత్రాలు పరిపాలిస్తే ఈ 10 గోత్రాల వారిని 19 మంది రాజులు పరిపాలిస్తున్నట్టుగా మనం చూస్తాం. అలాగే దక్షిణ రాజ్యం అనగా బెన్యామీను, యోధా గోత్రాన్ని, ఈ 2 గోత్రాల వారిని యూదులు పరిపాలిస్తారు. ఆ యూదులు 20 మంది రాజుల చేత పరిపాలించబడినట్టుగా మనం చూస్తాం. అంటే వీరికి హెచ్చరిక ఇచ్చిన తర్వాత యూదులు అంటే దేవుని శాసనాలను మరి ఈ 10 గోత్రాల వారు ఉత్తర రాజ్యానికి సంబంధించిన ఇశ్రాయేలీలు అశ్షూరు చెరకు వెళ్ళిపోతారండి. ఎక్కడికి వెళ్ళిపోతారు? అశ్షూరు చెరకు వెళ్ళిపోతారు. మరి కిందనున్న యూదులు, ఈ దక్షిణ రాజ్యంలో ఉన్న యూదులు, వీరు బబులోను చెరకిని కొనుక్కోబడతారు. ఈ బబులోను చెరకి 3 విడతలుగా వారు కొనుక్కోబడతారు. అంటే బబులోను వారు ఏం చేస్తారంటే అప్పుడు వారి సామ్రాజ్యాన్ని, అంటే అశ్షూరు చెరకంటే ముందు, ఈ బబులోను చెరకంటే ముందు ఏ సామ్రాజ్యం ఉంది? అశ్షూరు సామ్రాజ్యం ఉంది. మొదటిది ఐగుప్తు సామ్రాజ్యం, రెండోది అశ్షూరు సామ్రాజ్యం, మూడోది బబులోను సామ్రాజ్యం, నాలుగోది పర్షియన్ సామ్రాజ్యం, ఐదవది గ్రీకు సామ్రాజ్యం, ఆరవది రోమా సామ్రాజ్యం, ఏడవది రోమా పోపుల సామ్రాజ్యం. అయితే ఇక్కడ దానియేలు గారికి ఇచ్చిన ప్రవచనం ఏంటంటే బబులోను సామ్రాజ్యాన్ని, ప్రపంచాన్ని పరిపాలిస్తున్న ఈ బబులోను సామ్రాజ్యంలో జరుగుతున్న సంఘటన. మరి ఆ రాజుల కాలంలో నేను ఒక రాజ్యాన్ని స్థాపిస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ రాజ్యం ఎవరికి దక్కుతుందంట? అది పొందిన వారికి తప్ప మరి ఎవరికి దక్కదు. మరి ఈ రాజుల కాలం అంటే ఏ రాజుల కాలం అది అంటే, ప్రియమైన దేవుని వారలారా, రోమా కాలంగా యేసుక్రీస్తు వారి పుట్టక ఎప్పుడు జరిగింది? యేసుక్రీస్తు వారి పుట్టక ఎప్పుడు జరిగింది అంటే చరిత్ర అంచనా ప్రకారంగా క్రీస్తు పూర్వం 3వ సంవత్సరం లేదా క్రీస్తు పూర్వం 4వ సంవత్సరం అనేసి అంచనాగా చెబుతారు. అంటే యేసుక్రీస్తు పుట్టిన దగ్గర నుంచి మొదటి సంవత్సరం కాదండి. యేసుక్రీస్తు పుట్టిన దగ్గర నుంచి మొదటి సంవత్సరం కాదు. అంటే కాలాలు గుర్తించడానికి, కాలాలను విభజించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారిని మరి సెంటర్ పాయింట్గా గుర్తించారు తప్ప ఆయన పుట్టిన దగ్గర నుంచి మొదటి సంవత్సరం కాదు. ప్రియమైన దేవుని వారలారా, మరి ఇప్పుడు ఆ కాలంలో అంటే రోమా సామ్రాజ్యం ఎప్పుడు వచ్చింది? క్రీస్తు పూర్వం 46 నుంచి వారి సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటున్నట్టుగా మనం చూస్తాం. ఆ స్పెయిన్ వారిని, బ్రిటన్ వారిని, అప్పుడున్న ముందున్న గ్రీకుల్ని, వారందరినీ కూడా ఒక్కొక్క స్టేజ్లో వారు ఆక్యుపై చేసి కంప్లీట్గా వీరు ఏం చేస్తారంటే 46 వచ్చేసరికి, అంటే క్రీస్తు పూర్వం రోమా సామ్రాజ్యం ఏర్పడడం ఎప్పుడు ఏర్పడుతుందండి? ఇది క్రీస్తు పూర్వం 753లో రోమా సామ్రాజ్యం స్థాపించినప్పటికీ రోమా సామ్రాజ్యం ఆధిపత్యాన్ని చేయడానికి, అంటే ప్రపంచాన్ని పరిపాలించడానికి అది చాలా సంవత్సరాలు పట్టింది. అది క్రీస్తు పూర్వం 46లో రాజెవరు? క్రీస్తు పూర్వం 46లో జూలియస్ సీజర్ అనే చక్రవర్తి ద్వారా ప్రపంచాన్ని వారు పరిపాలించడం మొదలుపెట్టారు. జూలియస్ సీజర్. ప్రియమైన దేవుని వారలారా, ఇప్పుడు ఈ రోమా సామ్రాజ్య కాలంలో దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు. ఆ రాజ్యం ఎలా ఉంటుందట చూడండి దానియేలు గ్రంథంలో. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు
ఒక రాజ్యాన్ని స్థాపించును, దానికి ఎన్నటికి నాశనం కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందువారికే గాని మరి ఎవరికని చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలం చేయును, కానీ అది యుగముల వరకు నిలిచును, యుగముల వరకు నిలిచును. అంటే ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ముందుగానే, అంటే బబులోను సామ్రాజ్యం అంటే సుమారు క్రీస్తు పూర్వం 606 నుంచి క్రీస్తు పూర్వం 536 సంవత్సరాల కాలంలో, అంటే వారి కాలం అయితే వారి కాలంలో రాయబడిన గ్రంథమే ఈ దానియేలు గ్రంథం. అయితే మరి ఆ రాజుల కాలంలో ఎలా పుట్టారు యేసు ప్రభుల వారు? అంటే యేసు ప్రభుల వారి గురించి ఈ ప్రవచనం ముందుగా చెప్పబడింది కదా. చూద్దాం, మరొక మాట చూద్దాం. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథము 9వ అధ్యాయము చూడండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము యేసుక్రీస్తు వారి గురించి ప్రవచనం అండి. 9వ అధ్యాయం 6-7 వచనాలు. యాలి అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేర్లుండును. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఏమని పేర్లు ఉంటాయండి? నిత్యుడగు తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఈ నామాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువులో పెడతారు. తర్వాత ఇదిగో ఇది మొదలుకొని మితి లేకుండా దాని వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడైన రాజ్య పరిపాలన చేయును, న్యాయమును నీతిని. అంటే ఆయన రాజ్యంలో ఏముంటాయట? న్యాయము, నీతి, న్యాయ నీతిలే ఉంటాయి. మరి ఆ రాజ్య పరిపాలన ఆయన చేస్తాడట. అంటే ఇవి ఎవరి గురించి ప్రవచనాలంటే ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చెప్పబడుతున్న ప్రవచనాలు. మరి ఈ ప్రవచనాలు ఎలా నెరవేరాయి? అంత మాత్రమే కాదు, మరొక మాట చూడండి, మీకా గ్రంథములో, అది మనం తర్వాత చూద్దాం. ఈ ప్రవచనాలు ఎలా నెరవేరినాయంటే మనం చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారి కంటే ముందు ఎవరు పుడుతున్నారు? యోహాను గారి గురించి. అంటే ఆ 1వ అధ్యాయం అంతట్లో డిస్కషన్ అంతా కూడా జకరియా గారితో దూత వచ్చి మాట్లాడడం, అంటే ఆయనకు గర్భఫలం గురించి, అలాగే ఇశ్రాయేల్ విమోచన కొరకు వారు చేస్తున్న ప్రార్థనల కొరకు. అంటే ఇశ్రాయేల్ విమోచన కొరకు, ఇశ్రాయేల్కి విమోచన రావాలంటే ఏం చేయాలండి? చూడండి, జకరియా 8వ వచనంలో, జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుటను యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేటుకు అతని వంతు వచ్చును. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపులు ప్రార్థన చేయుచుండిరి. అంటే వెలుపులు ప్రార్థన చేయుచుండగా ప్రజలంతా ఎక్కడ చేస్తున్నారు? ప్రజలందరూ, అంటే జకరియా గారు తన వంతు చొప్పున, అంటే దేవాలయంలోనికి వెళ్ళి ఆయన తన తరగతి క్రమం చొప్పున యాజక ధర్మాన్ని పాటిస్తుంటే ప్రజలందరూ కూడా దేవాలయం వెలుపుల ఆ ధూప సమయమందు ప్రార్థన చేస్తున్నారట. దేనికోసం ప్రార్థన చేస్తున్నారంటే, ఇదిగో ఇశ్రాయేలీల విమోచన కొరకు. వారికి ఏం పని అండి? యాజకుడు వెళ్ళి ఎవరి కోసం ప్రార్థన చేయాలి? ఎవరి కోసం ప్రార్థన చేయాలంటే సొంతంగా తనకు గర్భఫలం గురించి అక్కడ ప్రార్థన చేయట్లేదండి.
ఎలిజబెత్, జకరియా గారు వారి విశ్వాసం చాలా గొప్పది ప్రియమైన దేవుని వాళ్ళ. ఎందుకంటే వృద్ధాప్యంలో వారికి ఏముంటుంది ఆశలు? వారికి పిల్లలు కావాలని ఆశలు ఉంటాయా ఏంటి? జకరియా, ఎలిజబెత్ గారు ఇక్కడ కాకుండా ఎక్కడైనా సరే ఇప్పుడు మరి అన్న విషయంలో పిల్లల కోసం అడుగుతున్నట్టుగా మనం చూస్తాం. అన్న అన్న గొడ్రాలై ఉన్నందుకు పిల్లల కోసం ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసింది? దేవాలయంలోనికి, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. మరి జకరియా, ఎలిజబెత్ గారు దేవాలయంలోనికి వెళ్ళి పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నారా? చేయలేదు. కానీ అక్కడున్న ప్రార్థన పిల్లల కోసమే అనుకొని టాపిక్ని డైవర్ట్ చేసింది అపవాది. అయితే జకరియా గారు ప్రార్థన ఇశ్రాయేలు విమోచన కొరకు తన యాజక ధర్మాన్ని నెరవేరుస్తున్నాడు. అలాగే ప్రజలందరూ కూడా బయట ఏం చేస్తున్నారంటే, ఇదిగో ఇశ్రాయేలు విమోచన కొరకు మా కొరకు మెస్సైని పంపిస్తానన్నారు, మా కొరకు రాజును పంపిస్తానన్నారు, మా కొరకు మా ప్రభువు రక్షకుడు మెస్సైని పంపిస్తానన్నారు అనేసి వారందరూ ఏం చేస్తున్నారంటే దేవాలయం బయట వారంతా ఏం చేస్తున్నారండి? ప్రార్థన చేస్తున్నారు. ప్రేమైన దేవుని వారలారా, మరి ఈ యోహాను గారు పుట్టడం ఇదంతా మనకు తెలుసు. అయితే ఈ సమయంలో, అదే సమయంలో దూత మరియ దగ్గరకు వచ్చి ఏం చెప్తుంది చూడండి. లూకాసు వార్త మొదటి అధ్యాయము 32వ వచనం చదువుదాం. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చెను. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై యుండునని ఆమెతో చెప్పను. ప్రేమైన దేవుని వారలారా, ఇప్పుడు దూత మరియ దగ్గరకు వచ్చి, అమ్మా ఇదిగో నీ గర్భవాసాన ఓ కుమారుడు రాబోచున్నాడు. ఆ కుమారుడు ఏం చేయబోతాడట? ఓకే, అంటే ఆ కుమారుడు ఇదిగో నేను ముందుగా చెప్పబడిన రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాను కదా, ఆ రాజుల కాలంలో ఉంటే ఆ రాజులు ఈ కాలమే అని చెబుతూ ఇదిగో మరియ దగ్గరకు వచ్చి, ఇంతకీ మరియ వాళ్ళు ఉన్న ఆ కాలం ఏంటంటే రోమా ప్రభుత్వ కాలంలో వారు ఉన్నారు. మరి రోమా ప్రభుత్వ కాలంలో వారు ఉన్నారని మనకు ఎలా తెలుస్తుందండి? అదే లూకాసు వార్త 2వ అధ్యాయము మొదటి వచనం చూడండి. అదే లూకాసు వార్త 2వ అధ్యాయము మొదటి వచనం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ఈ కైసరు ఔగుస్తు ఒక రాజు. ఈ రాజు ఎక్కడ రోమా పరిపాలన కింద ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇది కురోనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు ఆ మొదటి ప్రజాసంఖ్య అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములను వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానము చేయబడిన గర్భవతి అయి యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలీలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. అంటే ప్రేమైన దేవుని వారలారా, అప్పటి వరకు యోసేపు మరియ గారు ఎక్కడున్నారు? నజరేతులో ఉన్నారు. మరి యేసుక్రీస్తు పుట్టక ఎక్కడ జరుగుతుందని చెప్పారు ప్రభువారు? యూదయ బెత్లెహేమా, నువ్వెంత మాత్రము అల్పమైన దానివి కాదు, నీలో నుంచి ఏమొస్తుంది? నీలో నుంచి ఒక రాజు పుడతాడు, ఆ రాజు యుగయుగాలు పరిపాలిస్తాలన్నట్టుగా చెప్తున్నారు. ఎక్కడండి ఆ ప్రవచనం? ఎక్కడుంది? జకరియా గ్రంథం, మీకా గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం చూడండి సరే. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా
యూదావారి కుటుంబములోను నీవు స్వల్పమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. అంటే నీలో నుండి వచ్చును. ఇశ్రాయేల్ని ఏలబోవాడు ఎక్కడి నుంచి వస్తాడట? నీలో నుంచి వచ్చు. అంటే ఇప్పుడు మరియ దగ్గరకు వచ్చి దూత ఏం చెప్తుందండి? అమ్మా, నీ గర్భవాసాన్ని కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు అంటే ఆ కుమారుడు ఆయన రాజ్యాన్ని, యాకోబు వంశస్థుల్ని యుగయుగాలు పరిపాలిస్తాడు. ఆయన రాజ్యము అంతం లేని సామ్రాజ్యం అనేసి దూత వచ్చి చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ఇది రోమా ప్రభుత్వ కాలమే అని చెప్పడానికి 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని వారలారా, మరి కుమారుడు పుట్టుక గురించి మనం చూస్తున్నాం. వారు పుట్టిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ప్రస్తావించబడిన మాట చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చూడండి, ఒకసారి చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. 2వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. రాజైన హేరోదు దినముల యందు యోదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజించి వచ్చితమని చెప్పిరి. ఎవరు వచ్చారు ఎందుకు? అంటే తూర్పు దేశం నుంచి వారు వచ్చి ఏం ప్రస్తావిస్తున్నారు? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడుగుతున్నారు. ఏంటి, యూదులు రాజు ఉన్నాడు కదా. ఆయన ఏ రోజు ఎవరికి రాజు? యూదులకు రాజు. అంటే దేవుడు స్థాపించాలనుకుంటున్న రాజ్యం ఏంటి? ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. పిలాతు అడుగుతాడు. పిలాతు ఏమని అడుగుతాడండి? పిలాతు, నువ్వు రాజువా? అంటే నువ్వు రాజు అంటే అవును, నువ్వు అన్నట్టే నేను రాజునే, నువ్వు అన్నట్టు నేను రాజునే. మరి నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, ఈ లోక సంబంధమైనది కాదు. ఏంటి, దానియేలు గారి ద్వారా చెప్తున్న ప్రవచనము, ఆయన ఒక రాజ్యాన్ని స్థాపిస్తానన్నప్పుడు ఆ రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. అయితే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అంటే ఏంటి, పుట్టక ముందు దూత వచ్చి మరి గారితో చెప్తున్నట్టుగా మనం చూస్తాము. అలాగే తూర్పు దేశం నుంచి జ్ఞానులు ఆయన పుట్టిన తర్వాత బెత్లెహేముకు వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అన్నట్టుగా మనం చూస్తాం. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు నేను ఆ రాజుల కాలంలో ఒక రాజ్యాన్ని స్థాపిస్తానని చెప్పిన మాట, ఇదిగో ఇక్కడ ఈ ప్రవచనాలు ఎలా నెరవేరుతున్నాయో మనం చూస్తాం, గమనిస్తాం. మరొక వచనాన్ని చూద్దాం. ఇప్పుడు మరి ఇది పెద్దవారు అయ్యారు కదా యేసుక్రీస్తు ప్రభుల వారు. యోహాను గారు మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయము చూడండి 2వ వచనం నుంచి. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి, మొదటి వచనం చదువుతాం. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించుచున్నది, పరలోక రాజ్యము సమీపించుచున్నది. అంటే పరలోక రాజ్యం సమీపించుచున్నది. పరలోక రాజ్యం సమీపిస్తుంది. ఏం చేయాలట? మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి. అవును, ఈ అరణ్యములో ప్రకటించుచుండును. యోహాను గారు ఆయన పని, ఆయన వచ్చిన వెంటనే ఇదిగో పరలోక రాజ్యము ఏం సమీపిస్తుందని ప్రకటిస్తున్నారండి. పరలోక రాజ్యం సమీపిస్తుంది, పరలోక రాజ్యం సమీపిస్తుంది. మీరందరూ ఏం చేయాలి? మారు మనసు పొందండి. మనం ఆల్రెడీ చదివాం. ఎప్పటి వరకు? యోహాను లోకాసు వార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఏం చదివామండి? యోహాను కాలం వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి, కానీ అప్పటి నుంచి దేవుని రాజ్యము ప్రకటింపబడుచుండును. అంటే యోహాను గారి దగ్గర నుంచి ఏం ప్రకటించబడుతుందంటే, యోహాను గారి తండ్రి వరకు మాత్రమే ఏముంది? ఈ ధర్మశాస్త్రంలో ఉన్న ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఉన్నాయి. ఏమున్నాయి? ధర్మశాస్త్రంలో ఉన్న రూల్స్ ఏంటి? ఇదిగో వారు ప్రతి ఏటా ఏం చేయాలి? మొదటి నెల 1వ తారీఖున వారు ఏం చేయాలంటే పస్కా బలి వధించాలి.
పస్కా బలి వధించిన తర్వాత 7 దినాలు వారు ఏం చేయాలంటే పులియన రొట్టెల పండగ ఆచరించాలి. అంటే వీరు మ్యాండేటరీగా చేయాల్సిన పనులు, క్రాపింగ్ ఫెస్టివల్ అని, అలాగే ఏంటి టర్బులెన్స్ అంటే గుడారాల పండగ అనేసి వారు కంపల్సరిగా వారు వాళ్ళు ఆచరించాలి. ప్రతి సంవత్సరం అలా ఆచరించాలి. అంటే అలా ఆచరిస్తూ వారు ఇశ్రాయేలీయులు రాజుగా పుట్టబోయే మెస్సయ్య గురించి వారు ఏం చేయాలి? ఎదురు చూస్తూ ఉండాలి. అలా ఎదురు చూస్తూ ఉండే సందర్భాలు మన సిమియోను చూస్తాము. అలాగే మరి 84 సంవత్సరాల వృద్ధురాలను కూడా మనం చూస్తాం. 84 సంవత్సరాలు వృద్ధురాలను కూడా లోకాసు వార్తలో చూడండి. లోకాసు వార్త 2వ అధ్యాయము 37వ వచనం. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండును. ఆమె కూడా ఆ గడియలోనే లోపలకు వచ్చి దేవునిని కొనియాడి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచున్నాను. అంటే యెరూషలేములో వీళ్ళందరూ దేనికోసం కనిపెడుచున్నారండి? యెరూషలేములో అంతా దేనికోసం కనిపెడుతున్నారంటే, జకరియా గారు దేవాలయం కొలితే ప్రజలందరూ దేవాలయం బయట ఎందుకోసం ప్రార్థన చేస్తున్నారంటే యెరూషలేము విమోచన కొరకు. ఇదిగో ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తానన్నాడు కదా, ఆ మెస్సయా కొరకు వారు ఎదురు చూస్తున్నారట. సమరయ స్త్రీ ఏమంటారండి? సమరయ స్త్రీతో ఏమంటాడు చూడండి. ఆ మాట కూడా యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము 25వ వచనం. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చెనని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును, అంటే క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చినని నేను ఎరుగుదును. అంటే యేసుక్రీస్తు వారి గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనాల కొరకు, అలాగే యేసు మెస్సయ్య అనే రాజు కొరకు వారు ఏం చేస్తున్నారండి? ఎదురు చూస్తున్నారు. అంటే వారి విమోచన కొరకు 84 సంవత్సరాలు విధవరాలు ఉండి దేవాలయములు విడవక ప్రార్థన చేస్తూ సేవ చేస్తూ ఇశ్రాయేలీయుల విమోచన కొరకు ఆ సమయంలోనే దేవాలయంలోకి వచ్చి అంటే ఆయన గురించి మాట్లాడుచుండెను. ఇలా అంటే యేసుక్రీస్తు పుట్టుక గురించి మనం చూస్తున్నాం. అలాగే ఆయన పుట్టిన తర్వాత తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అనే విషయాన్ని కూడా మనం గమనించాం. మరి ఆయన పెద్దవాడైన తర్వాత చూడండి, యోహాను గారు పరలోక రాజ్యం సమీపిస్తుంది. అంటే సమీపించడం అంటే ఏంటి? దగ్గర అవుతుంది. అంటే పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందండి అని ఆయన ఇదిగో ప్రవచనం ద్వారా ఆయన చెప్పబడడం మనం చూస్తున్నాం. చిన్నోడు ఏమ్మా ఎదురు వచ్చేస్తుంది? ఓకే. ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఆ రాజ్యం ఎలా స్థిరపడింది, ఆ రాజ్యం ఎలా స్థాపించబడింది? మరి లోకం అనుకుంటున్నట్టుగా ఆ రాజ్యము యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన రెండో రాకడలో స్థాపించబడుతుందా? లేదంటే లోకం అంటున్నట్టుగా 1000 ఏండ్ల పరిపాలన దేవుడు మరల వచ్చి ఆయన రాజ్యాన్ని స్థాపించి పరిపాలిస్తాడా అన్న దాని గురించి మనం ఆలోచన చేస్తే, ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ రాజ్యాన్ని అంటే తండ్రి దానియేలు గారి ద్వారా చెప్పబడిన ప్రవచనం ఆల్రెడీ ఇక్కడ నెరవేరినట్టుగా మనం చూస్తాం. ఎలా నెరవేరింది? ఇదిగో మరియకు గర్భంలో పుట్టేటప్పుడు మరియ గారి దగ్గరికి దూత వచ్చి చెబుతూ, ఇదిగో ఆయన రాజ్యం యుగ యుగములు ఉండెను. ఆయన రాజ్యం ఎలా ఉంటుందట? యుగ యుగాలు కూడా ఉంటుందనేసి లోకాసు సువార్త 1వ అధ్యాయం 32లో చూస్తున్నాం. అలాగే ఆయన పుట్టినప్పుడు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అనేసి తూర్పు దేశ జ్ఞానులు వచ్చి చెప్తున్నట్టుగా చూస్తాం. ఇప్పుడు ఈయన యోహాన్ దగ్గరికి వెళ్ళి బాప్తీసం తీసుకొని ఇదిగో ఈయన కూడా బోధ ప్రకటిస్తూ పరలోక రాజ్యము చూడండి. లోకాసు సువార్త 1వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనం.
యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారుమనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచుండును. అంటే దేవుని రాజ్యము సమీపిస్తుంది, దేవుని రాజ్యము సమీపిస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇదిగో ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఏం చెప్తున్నారు ఆయన? ఇదిగో దేవా, నీ చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చాను. గ్రంథపు చుట్టూలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం దేవా, నీ చిత్తం నెరవేర్చడానికి, అంటే గ్రంథపు చుట్టలో నన్ను గురించి మీరు ఏమి రాయిస్తారు? ఎక్కడ పుట్టాలి, ఎలా పుట్టాలి, ఎవరికి పుట్టాలి, నేను ఏం చేయాలి, ఎప్పుడు బాప్తీసం తీసుకోవాలి, నేను ఎప్పుడు శిలువ మరణం పొందాలి, నేను ఏ ప్రాంతంలో ప్రకటించాలి అన్న వాటన్నిటి గురించి, అంటే గ్రంథపు చుట్టూలో నన్ను గురించి వ్రాయడం ప్రకారం దేవా, నీ చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చి ఉంటుంది. యోహాను సువార్త 17:4 ఏమంటున్నారండి? ఇదిగో ప్రభువా, నీ చిత్తాన్ని అంతటిని సంపూర్తి చేశాను. నేను వచ్చిన వెంటనే ఆయన చేసే ప్రార్థన ఏంటి? నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను, నీ చిత్తం నేను నెరవేర్చానని కూడా చెప్తున్నట్టుగా మనం చూస్తాం. అయితే ఎలా నెరవేర్చారో మనం ఆలోచిస్తే, అంటే ఆయన రాజ్యాన్ని దేవుడు ఏ విధంగా స్థాపించాడో మనం చూసినట్లయితే మత్తయి సువార్త, అంటే ఆయన శిలువ మరణం ద్వారా శాశ్వతంగా ఆయన రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపించినట్టుగా మనం చూస్తాం. ఏంటి, ప్రారంభంలోనే మనం చెప్పుకున్నాం, రాజ్యము అంటే శాశ్వతమైనది, అంటే ప్రస్తుతం ఉన్న సామ్రాజ్యము, అలాగే రాబోతున్న రాజ్యము. మరి చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము మత్తయి సువార్త 21వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు, అంటే ప్రవక్తల వలన చెప్పబడింది నెరవేరినట్లు అంటే ఇందుకే ప్రవక్తలు ఏం చెప్పారు? ఏం చెప్తున్నారంటే, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహకమును పశుపిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనుది, అంటే అనునది. అంటే ఇప్పుడు ఈ ప్రవచనం ఎక్కడ చెప్పబడిందంటే ప్రియమైన దేవుని వారలారా, జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం తీసి చదువుదాం. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకి వచ్చుచున్నాడు. అంటే ఈ జకరియా గారి ద్వారా చెప్పిన ప్రవచనం ఏంటి? జకరియా గారి ద్వారా చెప్పిన ప్రవచనము ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ నెరవేరుతుంది? మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 4వ వచనంలో ఏం చెప్పబడుతుందంటే, ప్రవక్తల ద్వారా చెప్పబడిన మాట అదే కదా చెప్పబడుతుంది. ఏంటి చూడండి, ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు, అది అంటే నెరవేరినట్లు అంటే జరిగిందేనా జరగబోతుందనా? అంటే జరిగిపోయినది, అంటే జరిగింది. అంటే ప్రవక్త ఏం చెప్తున్నాడు? ఇదిగో నీ రాజు నీతిపరుడును గాడిదను భారవాహకమునెక్కి, అంటే సియోను నివాసులారా ఉల్లాసించుడి, సంతోషించుడి. అంటే ఆయన మరణానికి ముందు ఇది జరుగుతున్నది, అంటే ఆయన రాజ్యాన్ని స్థాపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి అప్పటి వరకు ఏం చెప్తున్నారండి? అప్పటి వరకు ఎవరు బోధిస్తున్నారు? యోహాను గారు పరలోక రాజ్యము సమీపిస్తుంది, పరలోక రాజ్యం సమీపిస్తుంది. మరి యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా పరలోక రాజ్యము సమీపిస్తుంది. మరి ఇప్పుడు ఈయన రాజ్యము స్థిరపరచబడింది. ఎలా స్థిరపరచబడింది? ఆయన రాజ్యం ఎలా స్థిరపరచబడింది? ఇప్పుడు ఈ ప్రవచనం ఏమైంది?
ముందుగా చెప్పబడిన ప్రవక్త చెప్పబడిన మాట ఏం మాట అండి? ఇదిగో నీ రాజు యోదయ గోత్రంలో నుంచి వస్తాడు, బెత్లెహేము నుంచి వస్తాడు, కన్యక గర్భాన పుడతాడు. ఏంటి? ఆయన రాజ్యం యుగ యుగాలు పరిపాలిస్తాడు, దావీదు వంశంలో నుంచి వస్తాడు. అంటే ఇవన్నీ కూడా ప్రవక్తల ద్వారా చెప్పబడిన మాటలు. ఇక్కడ ప్రవక్తల ద్వారా చెప్పబడిన మాటలు నెరవేరినట్లుగా మరి ఇది ఒక మాట అయితే, మరొక సందర్భం అంటే ఆ రాజ్యము ఇప్పటి వరకు సమీపిస్తుందని బోధించారు. ఒకసారి సమీపించిన తర్వాత చూడండి, లోకాసువార్త 17వ అధ్యాయము యేసు ప్రభుల వారు ఏం చెప్తున్నారు చూడండి. లోకాసువార్త 17వ అధ్యాయము 20-21 వచనాలు. లోకాసువార్త 17వ అధ్యాయము. దేవుడు రాజ్యము ఇదిగో ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు, అంటే దేవుని రాజ్యం సమీపిస్తుంది, దేవుని రాజ్యం సమీపిస్తుంది, దేవుని రాజ్యం సమీపిస్తుంది అనేసి ఆయన బోధ చేస్తున్నప్పుడు పరిసయ్యులకి డౌట్ వచ్చిందండి. ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు. అంటే ప్రత్యక్షంగా అంటే ఏంటి? ఇదిగో ఐగుప్తు రాజ్యంలా కానీ, అసూరు సామ్రాజ్యంలా కానీ, లేదంటే బబులోను సామ్రాజ్యంలా కానీ, ఈ పర్షియన్స్ గ్రీకు సామ్రాజ్యాలు రోమా సామ్రాజ్యాల్లాగా ప్రత్యక్షంగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక. అంటే దేవుని రాజ్యం ఇప్పుడు ఎక్కడుందని చెప్తున్నారండి ప్రభువారు? అంటే దేవుని రాజ్యం ఎక్కడుందని చెప్తున్నారు? మీ మధ్యనే ఉన్నది. అంటే మీ మధ్యనే ఉన్నది అంటే మన మధ్యన ఆల్రెడీ వచ్చింది. అంటే మీ మధ్యనే ఉన్నది, ఇక్కడ ఆల్రెడీ ప్రవచనం నెరవేరింది. చాలు. అంటే ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో దేవుని రాజ్యం అక్కడ ఉంది ఇక్కడ ఉంది అనడానికి లేదు, మీ మధ్యనే ఉన్నది. అది ఈ లోక సంబంధమైనది కాదు. అది ఈ లోక సంబంధమైనది కాదు, అది పరలోక సంబంధమైనది. ప్రియమైన దేవుని వారలారా, మరి చూద్దాం అపొస్తల కార్యాలయాలు ఇంకా కొన్ని మాటలు చూద్దాం. అపొస్తల కార్యాలయాలు మొదటి అధ్యాయము 3వ వచనం చదువుదాం. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు ఏ విషయాలు బోధిస్తున్నారండి? దేవుని రాజ్యముల గురించి, దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములు చూపి వారికి తాను సజీవునుగా కనపరుచుకున్నాను. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి తిరిగి లేచి ఈ శిష్యులకి దేని గురించి బోధిస్తున్నారని మళ్ళా ఇదిగో స్థాపించబడిన ఆ రాజ్యం గురించి, ఇంకా మీరు బలపడడానికి, అంటే మీరందరూ స్థిరపడడానికి ఇప్పుడు మీరందరూ ఏం చేయాలి అని ప్రియమైన దేవుని వారలారా, అంటే ఇదిగో మీరందరూ ఈ రాజ్య సువార్తను ఏం చేయాలి? ప్రకటించాలి. ఈ రాజ్య సువార్తను ప్రకటించడానికి ప్రభువారు చేసినది ఏంటంటే, ఇదిగో ఆయన మరలా శ్రమపడి తిరిగి లేచిన తర్వాత అనేక ప్రమాణాలు, అనేక రుజువులు, అనేక ఆధారాలు శిష్యులకు చూపిస్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే దేవుని రాజ్యం పుట్టక ముందు ఎలా స్థాపిస్తున్నాడో దేవుడు చూపిస్తున్నాడు. అలాగే ఏంటి, దానియేలు గారి ద్వారా ఎలా స్థాపించబోతానని అక్కడ ఆ ప్రవచనం చూపిస్తున్నాడు దేవుడు. ఆ ప్రవచనము యేసుక్రీస్తు వారి ద్వారా, దానియేలు గారి ద్వారా కాదండి, దానియేలు గారు ఒకరే మాట్లాడలేదు ఆ ప్రవచనం గురించి, చాలా మంది మాట్లాడారు. మనం ఈరోజు కీర్తన భాగం చదువుకున్నాం చూడండి. 132వ కీర్తన 132వ కీర్తన 132వ కీర్తన 11వ వచనం చూడండి. నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును, నీ కుమారులు నా నిబంధనను గై కొనిని ఎడల
నేను వారికి బోధించు నా శాసనంలో వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురు. అంటే దాని 11 వచ్చి నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును. అంటే ఈ ప్రవచనము ఎవరి గురించి అంటే సాల్మాన్ గురించి చెప్పబడుతుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చెప్పబడుతుంది. 89వ కీర్తన చూడండి. 89వ కీర్తన 3-4 వచనాలు. నేను ఏర్పరచుకొని వానితో నిబంధన చేసి ఉన్నాను. నేను ఏర్పరచుకొని వానితో నిబంధన చేసి ఉన్నాను. నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. నిత్యము నీ సంతానమును స్థిరపరచును. తరతరములను నీ సింహాసనము స్థాపించేదనని చెప్పి ఈ మాట నిజంగా దావీదుతో చెప్తున్నప్పుడు అంటే ఏమని ప్రమాణం చేస్తున్నాడ? తరతరములను నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేశాడు. దేవుడు ఎవరితో ప్రమాణం చేశాడు? దావీదు మహారాజు చాలా గొప్ప వ్యక్తి అండి. ఎందుకంటే మనుషులమైన మనము కల్మషంతో నిండుకున్న వారం. ఎందుకంటే దేవుడి పట్ల ఆజ్ఞలన్నా ఆయన సన్నిధిలో మనం ఉంటూ నివసిస్తూ భయం లేకుండా నివసిస్తాం. ఇదిగో దావీదు హిత్తీయుడైన భార్య విషయం అందు తప్ప తన జీవితకాలం అంతా ఏ తప్పుదము చేయలేనప్పుడు మరో తప్పుదం ఉంటుంది. ఇంకా చూడండి, ఆ మాట చూడండి. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయమా 15వ అధ్యాయము 4వ వచనం. మొదటి రాజుల గ్రంథము. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ అంటే జీవిత దినములన్నీ అంటే దేవుడు తనకు ఆయుష్కాలాన్ని ఎంతైతే ఆయుష్నిచ్చాడో ఆ ఆయుష్కాలాన్ని అంతటినీ కూడా దేవుడు పరిశీలన చేసి తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞను దేని విషయమందును తప్పుపోకుండా నిన్ను కనుక దావీదు నిమిత్తము అతని తర్వాత అతని కుమారుని నిలబెట్టుకును. అంటే ఎవరి నిమిత్తం అండి? దావీదు నిమిత్తము అతని తర్వాత అతని కుమారుని నిలబెట్టుకుని యెరూషలేమును స్థిరపరచుటకును దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదుకు దీపముగా అతనిని ఉంచును. అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ మాట మనం చదువుకున్నామంటే ఇదిగో యేసుక్రీస్తు ప్రభులు వారు సాక్షాత్తు ఎవరు గర్భవాసం నుంచి వస్తున్నారంటే దావీదు గర్భవాసం నుంచి వస్తున్నారు. ఎందుకంటే దేవుడు పట్ల ఆయన అంత ప్రేమ పెంచుకున్నాడండి. హిత్తీయుడైన ఊరియా యందు తప్ప హిత్తీయుడైన ఊరియా విషయమందు తప్ప ఆయన జీవిత దినముల్లోనూ ఏ తప్పుదం చేయలేదని దేవుడు చెబుతుంటే మనమెవరండి చెప్పడానికి? దేవుడు చెబుతుంటే మనమెవరో చెప్పడానికి? మనకు అర్థం కావట్లేదని అర్థం. లేఖనాలు అర్థం చేసుకునే శక్తి లేదని అర్థం. మరి ఇంకొక మాట దావీదు గురించి మాట్లాడొచ్చు అంటే మాట్లాడరాదు ప్రేమైన వాళ్ళు. పోనీ ఆ మాట అయినా మాట్లాడొచ్చు అంటే దావీదు ఒకే తప్పు చేశాడు. మనం ఆ తప్పు కూడా చేయలేనప్పుడు మాత్రమే మాట్లాడాలి. దావీదు గురించి ఒకవేళ మనం మాట్లాడాల్సి వచ్చింది అనుకో సందర్భం, దావీదు ఇలాంటి వాడు, దావీదు గారు అలాంటి వారు, ఇలా చేశాడు అలా చేశాడు. చాలా పెద్ద పెద్ద సేవకులు మరి కొన్ని 20-30 సంవత్సరాల అనుభవం ఉన్న సేవకులు మరి దావీదు గురించి నోరు పారేసుకుంటూ అలాగే ఎలాగని అన్నారంటే అప్పుడు నేనంటాను, నా ఆలోచన అండి, మరి దావీదు ఒకే ఒక తప్పు చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయించినప్పుడు మనం ఏ తప్పు చేయకుండా దావీదు గురించి మాట్లాడాలి, అంతే కదా. దావీదు గురించి మాట్లాడాలంటే మన దగ్గర ఏ తప్పు కనిపించుకోదు. ఏ తప్పు చేయలేని వ్యక్తి ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప ఈ భూమి మీద ఎవరు లేరండి, ఎవరు లేరు. నాలో పాపం ఉందని స్థాపించిన వాడు ఎవరు?
ప్రియమైన దేవుని వారలారా, అంటే బైబిల్ యొక్క ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి ఎందుకు దేవుడు దావీదు సింహాసనాన్ని హెచ్చిస్తున్నాడు, దావీదు సింహాసనాన్ని యుగయుగాలు నిలబడతానని చెప్తున్నాడు? ఇందుకీ ఏంటి ఆ సింహాసనం అంటే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా రాజ్య స్థాపన చేయడమే. ఏంటి, దావీదు సింహాసనంలో ఉండేటప్పుడు, ఆయన రాజభవనంలో ఉండేటప్పుడు మందసము గుడారాల్లో ఉంటే ఆయనకి నచ్చలేదండి. దావీదు మహారాజుకి నచ్చలేదు. దేవుడంటే పిచ్చి. దావీదు మహారాజుకి దేవుడంటే విపరీతమైన భక్తి అండి. దేవుడంటే విపరీతమైన భయం అండి. అంటే ఆయన తప్పు చేశాడు, తప్పురా అని చెప్పిన వెంటనే ఈ బైబిల్ గ్రంథం అంతట్లో మొట్టమొదట విని, అంటే చెప్పిన వెంటనే సరిచేసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది దావీదు మహారాజే. ఎవరు లేరు. బైబిల్ గ్రంథం అంతట్లో మరి ప్రవక్త ద్వారా చెప్పబడినప్పుడు నువ్వు ఇలా చేసావు, తప్పు చేసావంటే వెంటనే పశ్చాత్తాపడిపోయి, ప్రభువా నన్ను క్షమించు ప్రభా, నాకు క్షమించు ప్రభా అనేసి ఏడుస్తూ ఏడుస్తూ మోకరించి ప్రార్థన చేస్తూ, అంటే ఆయన ఏడ్చి ఏడుపుకి పరుపే, అంటే అంతలా కన్నీరు పెట్టుకున్నాడు. దేనికోసమో తెలుసా? ఆయన ఈ రాజ్యాల కోసం కాదండి, ఆయన పరలోక రాజ్యం కోల్పోకూడదని ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. మోషే ఈ ప్రజల విషయంలో ఆయన కోప్పడినప్పుడు, ఆయన అంటే ఈ ప్రజల విషయంలో చిరాకు పడినప్పుడు అంటే ఏమంటాడు, మీ కొరకు నేను నీళ్ళు ఇవ్వాలనేసి, అంటే దేవుడిచ్చి నీళ్ళు ఇచ్చేది దేవుడైతే అక్కడ చిన్న మాట పొరపాటు మాట్లాడినందుకు మోషే, ఇదిగో నీకు ఆ ఇస్తానన్న కనాని భూభాగాన్ని వీళ్ళ విషయంలో, మీ విషయంలోనే పోయిందిరా నాకు అంటాడు మోషే. మీ విషయంలోనే ద్వితీయోపదేశ కాండంలో రాస్తూ, ఇదిగో నేను ఆ భూభాగాల్లోకి రాలేకపోతున్నానంటే కేవలం మీ వల్ల నేను దేవుడితో నేనేం చేశానంటే చిన్న పొరపాటు చేశాను. అయినా సరే నాకు అక్కడ రాపోయినా పర్లేదు, నాకు ఆ పరలోక రాజ్యం కొరకే. ప్రియమైన దేవుని వాళ్ళారా, అంటే ఎంతలాగంటే చూడండి, అక్కడ ఉన్న మరి ఇప్పుడున్న రాజులు ఏం చేస్తారు, ఇప్పుడున్న నాయకులు ఏం చేస్తారండి? ట్యాక్స్లు వసూలు చేసి లేదంటే ఆ పనిని ఈ పని అనేసి ఒక ఎమ్మెల్యే, ఒక సర్పంచ్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రులు కానీ ఏం చేస్తారండి? ధనాన్ని కోట్లు అంటే కొట్లుగా పోగేసుకుంటున్నారు. వాడి తర్వాత తినడానికి పోగేసుకుంటున్నారు. కానీ ఇదిగో దావీదు మహారాజు అలా కాదండి. ఇదిగో తను అంటే ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ, బంగారాన్ని కలెక్ట్ చేస్తూ, నిధులు స్వీకరిస్తూ దేవుని మందిరాన్ని ఎలా కట్టాలనుకున్నాడు? శ్రేష్టమైన దానితో కట్టాలనుకున్నాడు. ఇదిగో దావీదు నీ చేత కత్తి చేత పట్టుకున్నావు కనుక ఆ మందిరం నీతో కట్టబడటం లేదు, నేను నీ కుమారుడు ద్వారా స్థాపిస్తానని చెప్తున్నాడు. అంటే ఇక్కడ సొలొమోను ద్వారా నెరవేరుతుంది ప్రవచనం, అలాగే యేసుక్రీస్తు వారిలో అది స్థిరపరచబడుతుంది. యేసుక్రీస్తు వారిలో స్థిరపరచబడుతుంది. పిల్లలు, ఇదిగో అంటే బంగారంతో ఏం కడతారేటండి? బంగారంతో ఏం కడతారా? బంగారం శ్రేష్టమైనది కదా. మరి ఆ దేవాలయం అంతా కూడా, సొలొమోను కట్టిన దేవాలయం అంతా కూడా దేంతో కట్టబడిందంటే బంగారంతో కట్టబడింది. అంటే సుగంధ ద్రవ్యాలతో కట్టబడింది, గంధపు చెక్కలతో కట్టబడింది. వ్యాలిడ్ అంటే ప్రపంచంలో దొరికే మంచి ఆ వుడ్ చేత కట్టబడినట్టుగా మనం సొలొమోను కట్టేటప్పుడు ఆ నిర్మాణం మనం చూస్తాం. అది కూడా మందిర ఆవరణలో 1 కిలోమీటర్ దూరం వరకు కూడా మందిరంలో చిన్న శబ్దం కూడా లేకుండా ఇక్కడ ఏర్పాటు చేసేవన్నీ కూడా అవతల చేసి, అంటే సొలొమోను ద్వారా ఆ దేవాలయం కట్టడం చూస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి. అంటే దావీదు మహారాజు తన ఆలోచనలో దేవుడిని అంతలా పెట్టుకోవడం వల్ల, ఇదిగో దావీదు నీ గర్భవాసం నుంచి నేను ఏం చేస్తానంటే నీ గర్భవాసం నుంచే నేను స్థాపించాలనుకుంటున్నా. ఇదిగో పాత నిబంధనలో, అంటే ఇప్పుడు దావీదు తర్వాత చెప్పబడుతున్న మాటలండి. ఇప్పుడు దావీదు గారి తర్వాత బబులోను సామ్రాజ్యం వీళ్ళు చెరకెళ్ళిపోయిన తర్వాత చెప్పబడుతున్న మాటలు దానియేలు ప్రవక్త ద్వారా. అంటే ఏం చెప్తాడు? ఆ రాజుల కాలంలో నేను ఒక రాజ్యాన్ని స్థాపిస్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి తిరిగి లేచి వచ్చిన తర్వాత ఇదిగో అపోస్తలులతో ఏం చెప్తున్నారండి? దేని గురించి చెప్తున్నారంటే ఆ రాజ్యం గురించి, పరలోక రాజ్యం గురించి అనేక ప్రమాణాలు వారికి చూపిస్తున్నట్టుగా మనం చూస్తాం. మరి అంత మాత్రమే కాదు, వీరందరూ ఏం చేస్తారు? ఇప్పుడు చూడండి, అపోస్తల కార్యాలయాలు ముగించుకుందామండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 30వ వచనం నుంచి. అతడు సమాధి, దావీదు సమాధి అండి.
అతడి సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. అతడు ఎవరు? దావీదు గురించి. అతడు ప్రవక్త ఉండును గనుక అతని గర్భవాసములో నుండి అతను సింహాసనం మీద ఒకను కూర్చుని పెట్టేదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టి పెట్టుకొను. కీర్తన గ్రంథము 89వ కీర్తన 3-4 వచనాల్లో ఏం చూస్తాము? తన సేవకుడైన దావీదుతో ఆయన ఒట్టు పెట్టుకొనును. సంగతి ఎరిగి క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరం కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానం గురించి చెప్పును. దావీదు గారి దేని గురించి చెప్తున్నారట? ఆయన పునరుద్ధానం గురించి చెప్పును. యేసు దేవుడు లేపును, దీనికి మేమందరము సాక్షులము కాగా దేవుని కుడిపార్శ్వన హెచ్చించబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచూ నిలుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకముకు ఎక్కిపోలేదు, అయితే తండ్రి ఇట్లనను, నీ శత్రువులు నా పాదపీఠం క్రింద ఉంచు వరకు నీ కుడిపార్శ్వమున కూర్చుండి నేను నా ప్రభుతో సెలవిచ్చెను. ప్రియమైన దేవుని వారలారా, లేఖనము నెరవేర్పు గురించి మనం చూస్తున్నాం. అంటే దేవుని రాజ్యం ఏ విధంగా స్థాపించబడింది, మరి ఏ విధంగా స్థాపించబడిందో మనం చూస్తాం. ప్రియమైన దేవుని వారలారా, అయితే కొన్ని విషయాలు ఒక 3-4 నిమిషాలు. అంటే ఇప్పుడు మరి దేవుని రాజ్యం స్థాపించబడిన తర్వాత ఈ శిష్యులందరూ దేని గురించి ప్రకటిస్తున్నారు? ఇప్పుడు అపోస్తలులందరూ దేని గురించి ప్రకటిస్తున్నారు? పరలోక రాజ్యం గురించి ప్రకటిస్తున్నారు. సమీపిస్తుందని ప్రకటించరు. పరలోక రాజ్యం ఆల్రెడీ వచ్చిందని ప్రకటిస్తారు. ఏం ప్రకటిస్తారండి? దేవుని రాజ్యం సువార్త, దేవుని రాజ్యం యొక్క సువార్త. చూడండి, మరి ఇది ఎప్పుడు అంటే మనమంతా ఏం చేయాలంటే ఆయన రాజ్యములో ఉన్నాము. అంటే సంఘము అంటే పిలాతు దగ్గర ఏమంటున్నాడు? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము పరలోక సంబంధమైనది. ఎందుకయ్యా మీరు ఇతన్ని అరెస్ట్ చేశారంటే, ఇతను యూదులకు రాజుగా చెప్పుకుంటున్నారంటారు. మీకు విరోధిగా ఇతను నిలబడుతున్నాడు. ఆయన యూదులకు రాజుగా అనేసి ఆల్రెడీ ప్రవచనాలు ఉన్నప్పుడు హేరోదుకే అడలు వచ్చింది. హేరోదుకే భయం పుట్టి ప్రవచనం ఉంది అని చెప్పినప్పుడు ఏం చేయాలనుకున్నాడు హేరోదు? 2 సంవత్సరాల వయసున్న వారందరినీ చంపేయండి, నాకు పోటీగా ఉండకూడదు అనుకునేటప్పుడు దేవుడు అక్కడి నుంచి ఆయన తప్పించినట్టుగా మనం చూస్తాం. ఇదిగో ప్రవచనం నెరవేరింది. అంటే దానియేలు గారి ద్వారా, దావీదు గారి ద్వారా, యెషయా గారి ద్వారా, మీకా ద్వారా, జకరియా ద్వారా, అంటే ఇలా ప్రవక్తలు అనేక మంది ద్వారా చెప్పబడిన ప్రవచనాలు నెరవేరినాయి. ఆయన రాజ్యాన్ని స్థాపించాడు. ఇప్పుడు ఆయన రాజ్యం మనం అందరం ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఎక్కడున్నామండి? ఆయన రాజ్యంలో మనం ఉన్నాం. ఆ రాజ్యంలో మనం ఏం చేస్తున్నాం? ప్రతిరోజు ఆయనతో సహవాసంలో మనం ఉంటున్నాం. ప్రతి ఆదివారం ఆయన కృత నిబంధనలో మనం పాల్గొంటున్నాం. చూడండి, ఈ రాజ్యం ఎప్పుడు అంతమైపోతుంది? ఇప్పుడు ఆయన ఈ రాజ్యాన్ని స్థాపించలేదు. భూమి అంతమైపోవడానికి సూచన ఏం చెప్పాడా? యేసు ప్రభువు చెప్పారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము చూడండి, 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. అంటే యేసుక్రీస్తు ప్రభువుల వస్తే ఏం జరుగుతుందండి? యేసుక్రీస్తు రెండవ రాకడ వస్తే ఏం జరుగుతుంది? సృష్టి వినాశనం. సృష్టి ఏముండదు, ఇంకా ఏముండదు. మధ్య ఆకాశం లేదు, 3వ ఆకాశం లేదు, 4వ ఆకాశం లేదు. అంటే మొదటి ఆకాశం అంటే ఏంటి, రెండో ఆకాశం అంటే ఏంటి, 3వ ఆకాశం అంటే ఏంటి మనకు తెలియాలండి. మొదటి ఆకాశం అంటే పరలోకం, రెండో ఆకాశం అంటే భూమి, 3వ ఆకాశం అంటే పాతాళం. మొదటి ఆకాశం అంటే ఏంటి? దేవుడు ఉండే లోకం. రెండో ఆకాశం అంటే మధ్య ఆకాశము. అంటే మనం ఎక్కడున్నాం? మధ్య ఆకాశంలో మనం ఉన్నాం. ఇప్పుడు మధ్య ఆకాశంలో ఆయన ఏం చేస్తానన్నాడు? ప్రకటన గ్రంథంలో చెప్పిన ప్రవచనం, నేను ఆ రాజుల కాలంలో ఒక రాజ్యాన్ని స్థాపిస్తాను,
మధ్య ఆకాశము అంటే పాతాళం ఎక్కడుందని బైబిల్ ఘోషిస్తుంది? క్రింద. మరి పరలోకం ఎక్కడుందని ఘోషిస్తుంది బైబిల్? పైన. యోహాన్ గారు చనిపోతూ స్టెఫెన్ గారిని చెప్పినప్పుడు ఏం చెప్తుందండి? ఆకాశాలు తెరవబడటియు అంటే ఆకాశం తెరవబడటియు, ఆకాశం తెరవబడటి దేవుని కుడిపార్శ్వ ఆయన నిలబడట చూచుట. అంటే దేవుని కుడిపార్శ్వాన ఎవరు నించున్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారు నించుని ఉండటం ఎవరు చూస్తున్నారు? చూడండి అన్నమాట. అపోస్తల కార్యాలయాలు 7వ అధ్యాయం, అపోస్తల కార్యాలయాలు 7వ అధ్యాయం 7వ అధ్యాయము 56వ వచనం. ఆకాశం తెరబడిటియు అంటే ఆకాశం అంటే ఏది? మనకు పైన కనిపించేది కదా ఆకాశం అంటారు, దాన్నే కదా ఆకాశం అని పేరు పెట్టారు. ఆకాశం తెరబడిటియు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచున్నానని చెప్పును. ఆకాశం అంటే పైన ఉందండి. పైన ఉన్నదాన్ని తెరవబడటం ఆయన కళ్ళతో చూస్తున్నాడు. అంటే ఈ నేత్రాలతో కాదు. మళ్ళీ అనుకోగలరు, ఈ నేత్రాలతో మనకున్న పైన చంద్రుడే కనిపించడు. ఏం కనిపించడండి? మనం చూసామంటారు కదా. ఏం చూసామంటారు? దేవుణ్ణి చూసామని చెప్తారు. పక్కన చంద్రుడు కనిపిస్తాడా? సూర్యుడు కనిపిస్తాడా? దాని వెనకాల కోటాను కోటి నక్షత్రాలను కనిపిస్తాయా? దానిపైన ఆకాశం ఉంది, ఆకాశ మహాకాశాలు. ఎలా మరి ఆకాశ మహాకాశాల పైన దేవుని సింహాసనం ఉన్నట్టుగా బైబిల్ గ్రంథం చెప్తే, ఆ పైన ఉన్నది స్టెఫెన్ గారికి ఎలా కనిపించారంటే ఆయన మనోనేత్రాలతో చూస్తున్నాడు. అర్థం చేసుకోవాలండి బైబిల్ గ్రంథాన్ని. ప్రేమని దేవుని వారులారా, ఇప్పుడు మొదటి ఆకాశం అంటే దేవుడు ఉండేది, మధ్య ఆకాశం అంటే రెండో ఆకాశం అంటే మధ్యన ఉండేది అంటే భూమి, మూడో ఆకాశం అంటే పాతాళం, చనిపోయిన వారు ఉండేది. అక్కడ 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి శిక్షింపబడిన వారు, ఒకటి జీవించేవారు. ఈ 2 స్థలాలు అక్కడ ఉంటాయి. అయితే దేవుని రాజ్యము ఎప్పుడు అంతం వస్తుందంటే ఈ భూమికి సకల జనులకు సాక్షార్థమై ఆయన రాజ్య సువార్త ప్రకటింపబడినప్పుడు ఈ సృష్టి అంతమైపోతుంది. ఇంతకీ రాజ్య సువార్త ప్రకటింపబడుతుందా? ప్రకటింపబడట్లేదు ప్రియమైన దేవుని వారులారా. ఎందుకు ప్రకటింపబడట్లేదంటే అసలు రాజ్యం అంటే ఏంటో వారికి అవగాహన లేకపోవడం, అసలు రాజ్యం ఎలా స్థాపించబడిందో వారికి అవగాహన లేకపోవడం, రాజ్యం ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా స్థాపించబడిందని అవగాహన లేకపోవడం, ఆయన రాజ్యం యొక్క క్యారెక్టర్స్ ఏంటండి? నీతి న్యాయాలే ఆయన రాజ్యంలో ఉండేది. సంఘంలో ఏముండాలి? నీతి న్యాయాలే ఉండాలి. పరిశుద్ధులు మాత్రమే సంఘంలో ప్రవేశించాలి. అపరిశుద్ధులకి సంఘంలో చోటు లేదండి. ఎందుకే దేవుడు మీరు ఈ రొట్టెని ద్రాక్ష రసాన్ని తీసుకోవడానికంటే ముందే మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఏ కల్మషమైనను, ఏ కపటమైనను, ఏ దోషమైనను, ఏ కలంకమైనను, ఏ ముడతైనను మనలో ఉందేమో అనేసి ఒకసారి ఏం చేయాలండి? ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. అలా పరిశీలన చేసుకుని నీతి న్యాయం కలిగిన ఈ రాజ్యంలో మనం ఏం చేయాలి? ప్రవేశించాలి. ఇది ఈ రాజ్యాన్ని మనం ఏం చేయాలండి? సకల జనులకు ప్రకటించాలి. సకల జనులు కంటే ఎక్కడో అమెరికాకు ఆఫ్రికాకు వెళ్ళిపోయి ప్రకటించమని కాదు. మళ్ళీ అలా అనుకోవడం కదా. అంటే మన పక్కన మనం ఎంతవరకు వెళ్ళగలుగుతా అంతవరకు కూడా ఏం చేయాలండి? ఈ రాజ్యాన్ని ప్రకటించాలి. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆల్రెడీ రాజ్యం స్థాపించబడింది. యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా రాజ్యం ప్రకటింపబడుతుంది. ఆయన ప్రారంభంలో ఆయన సంఘం ఆయన గురించి ఆయన రాజ్యాన్ని ప్రకటిస్తున్నారు. అనేక మనం ఆధారాలు మనం ఇందులో చూస్తాం. అయితే మరొక సందర్భం చూసుకొని మనం ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం. తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు ఇక్కడ అంతం వస్తుంది, అక్కడ అంతం వస్తుంది. అంతం ఎప్పుడు వస్తుంది? సకల జనులకు సాక్షార్థమై
ఆ రాజ్య సువార్త ప్రకటింపబడినప్పుడు అంతం వస్తుంది. రెండోది, ఇతను ఏం చేస్తున్నాడండి, ఇప్పుడు ఈ రాజ్యాన్ని ఎవరికి అప్పచెప్తున్నాడు ఆయన? అంటే రాజ్యం ఉంటేనే కదా పక్క వాళ్ళకి ఇవ్వడానికి. ఏంటి, ఇప్పుడు మనం ఒకవేళ మన అధికారం గురించి మనం ఆలోచించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు పదవీ బాధ్యతలు ఇస్తూ 2.5 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు మినిస్టర్స్ పోస్టులు ఇచ్చారు. అంటే ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఉన్నారనుకోండి, 2.5 సంవత్సరాలు ఒకరి, వాళ్ళు 2.5 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత వారి తర్వాత ఎన్నిక చేయబడిన వారికి ఆ పోస్ట్ మనం వాళ్ళ దగ్గరుండి వారి సంతకాలు పెట్టి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అలాగే దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారి ద్వారా స్థాపించిన రాజ్యము యుగయుగాలు ఉంటుంది. అయితే దీన్ని, ఈ భూమి మీద ఉన్న రాజ్యాన్ని తీసుకెళ్లి దేవునికి ఎప్పుడు అప్పచెప్తాడంటే, ఇదిగో ఆయన 2వ రాకడలో సకల జనులకు రాజ్య సువార్త ఎప్పుడైతే ప్రకటింపబడుతుందో ఆ రాజ్యము ఎప్పుడైనా రావచ్చండి, ఎప్పుడైనా రావచ్చు. అంటే రాజ్య సువార్త ఎప్పుడైతే ప్రకటింపబడుతుందో అలా ప్రకటింపబడిన తర్వాత అంతం వస్తుంది. ఇలా అంతం వచ్చిన తర్వాత ఈ భూమి మీద ఉన్న ఈ సామ్రాజ్యాన్ని అంతటిని ఏం చేస్తాడంటే, స్థాపించబడిన ఈ సామ్రాజ్యాన్ని అంతటిని ఏం చేస్తాడంటే దేవుడు, అంటే యేసుక్రీస్తు ప్రభువుల తండ్రికి అప్పచెప్పుతున్నట్టుగా చూస్తాం. అంటే ఉంది కనుకనే ఆల్రెడీ దేవుడు స్థాపించాడు అని చెప్పడానికి స్ట్రాంగ్ రిఫరెన్స్ అండి ఇది. ప్రేమైన దేవుని వారలారా, అలా దేవునికి అప్పగిస్తారు. మనము ఈ రాజ్యంలో ఉండాలి, ఆయన నీతి న్యాయాలు మనం వెతకాలి, ఆయన పరిశుద్ధతలు. అంటే ప్రతిరోజు ఏం చేయమంటున్నాడు దేవుడు, మీరు ఈ రొట్టెను, అంటే ఈ నా శరీరాన్ని, ఈ నా రక్తాన్ని మీరు భుజిస్తేనే, మీరు తీసుకుంటేనే మీరు నిత్య జీవం గలవారు. ఎందుకంటే తండ్రి వలన నేను జీవిస్తున్నాను. మీరు జీవించాలంటే ఏం చేయాలి? ఇదిగో ఈ రాజ్య సువార్త ప్రకటిస్తూనే ప్రారంభ శతాబ్దంలో ఉన్న అపోస్తులు ఏం చేస్తారండి, ఈ రాజ్య సువార్త ప్రకటిస్తూనే ప్రారంభ శతాబ్దంలో అపోస్తులు వారు ప్రతి దినమున వారి ఇంటింటా కూర్చొని ప్రార్థన చేయటను, రొట్టె విరిచేటను క్రమం తప్పకుండా వారు చేస్తున్నారు. కనుక మనం కూడా అలాంటి వారి జాబితాలను మనం ఉండాలి. లోకం ఏమైపోతే మనకెందుకండి, మనకిచ్చిన పనిని మనం ఏం చేయాలి, శక్తి లోపం లేకుండా మనం చేయాలి. లేఖనాల్ని బాగా చదవాలి, అర్థం చేసుకోవాలి, అనేక ప్రశ్నలు వేసుకోవాలండి. అంటే ఒక ప్రశ్నలు వేసుకోవాలి. అలా ప్రశ్నలు వేసుకోకపోతే ఎలా అవుతుంది? బైబిల్ చదివేటప్పుడు అలా చదువుకుంటూ పోతున్నాం అనుకో, ఎవరు మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, అది ఏ సందర్భము, దేవుడు ఉద్దేశం ఏంటి, అక్కడ ఆ ప్రవచనాలు ఏంటి, అవి ఎలా నెరవేరినవి, అసలు నెరవేరవలసిన ప్రవచనం ఎలా నెరవేరుతాయి, ఈ విషయాలన్నీ మీద అవగాహన ఉండాలి కదా. కనుక ప్రేమైన దేవుని వారలారా, ఇంకా అనేకమైన సంగతులు ఉన్నాయండి, ఇంకా అనేకమైన ఆధారాలు ఉన్నాయి దేవుని రాజ్యం స్థాపించబడిందని చెప్పడానికి. సకల జనులకు రాజ్య సువార్త ప్రకటింపబడినప్పుడు, అలాగే ఈ ఆధిపత్యాన్ని, సమస్త ఆధిపత్యమును, చూడండి తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును, అప్పుడు అంతము వచ్చును. అంటే ఈ రాజ్యము తండ్రికి అప్పగిస్తే అంతం వస్తుంది. ఆ రాజ్యములు ఎవరు వస్తారటండి? ఈ రాజ్యంలో దానియేలు ప్రవక్త మాట్లాడుతున్న ప్రవచనం ఏంటి? ఆ రాజ్యం అది పొందేవారికి తప్ప మరెవరికి తెలియదు. మీరు వెళ్ళి ఎవరికైనా సువార్త చేశారనుకోండి, వారు ఏమంటాడు తెలుసా? చాలా అవహేళన చేస్తాడు. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా అలాగ అవహేళన చేసిన వాడినే, నేను కూడా ఒకప్పుడు ఎగతాళి చేసిన వాడినే. కానీ ఈరోజు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, ఆయన మనల్ని సృజించిన విధానము ఆయన స్థాపించిన రాజ్యంలో ఉన్నప్పుడు ఎంత సంతోషం. ప్రేమైన దేవుని వారలారా, మనం అందరం కూడా ఇదిగో ఆయన రాజ్యాన్ని ఇంకనూ వెతుకుతూ, ఆయన రాజ్యాన్ని ఇంకనూ పరిశీలిస్తూ, శిష్యులతో ఏం చెప్తారండి ప్రారంభంలో ఆయన? ఇదిగో మొదటి మీరు నా నీతిని నా రాజ్యమును వెతుకుడి, నా నీతిని నా రాజ్యాన్ని వెతకాలి. అంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలండి. దేవుని రాజ్యంలో ఉన్న మనము ఏ తప్పుదము చేయరాదు. అంటే ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే దాన్ని క్షమించమని దేవుని పశ్చాత్తప్పుడు ప్రాధేయపడుతూ ఆయన రక్తంలో మనం కడగబడాలి. అలా కడగబడినప్పుడు మనకి విమోచన. కనుక ప్రియమైన దేవుని వారలారా, మరిన్ని విషయాలు మరి వచ్చే వారం ఆయన సన్నిధానంలో మనం పరిశీలన చేసుకుందాం. తమ్ముడు వచ్చి మరి ఇప్పటి వరకు ఈ మాటలు మన వెనుకటిలో మనందరి హృదయాల్లో ఫలింపజేసేలాగా దేవుని ప్రేమ కృప మనకనందరికీ ఉండాలనేసి కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.